హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నేనైతే స్పైసెస్ ఏం లేకుండా చికెన్ బిర్యానీ చేస్తున్నాను చూసేయండి. అలా మంచిగా ఆనియన్స్ని వేయించుకోవాలన్నమాట, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. అలా వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ అని మిర్చి యాడ్ చేసుకోండి. అవి కూడా మంచిగా వేగిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేయండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఉడుకుతూ ఉంటుంది. తర్వాత నేను గోంగూర కూడా ఉడికించుకున్నాను. ఆ తర్వాత రైస్ కూడా ఒక 90% కుక్ చేసుకున్నాను అనమాట. రైస్లోనే మసాలాను అండ్ కొత్తిమీర వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, ఆప్షనల్ అనమాట. 90% కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా చికెన్ ఉడుకుతుంది చూడండి. చికెన్లోకి అయితే నేను గోంగూర యాడ్ చేశాను. గోంగూర ఉడుకుతూ ఉంది. గోంగూర మంచిగా ఉడికిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు యాడ్ చేశాను. తర్వాత కారం కూడా యాడ్ చేశాను చూసేయండి మీరైతే. ఆ తర్వాత మంచిగా మసాలా కూడా యాడ్ చేశాను చూసేయండి. ధనియాల పొడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి, ట్రై చేయండి ఇది. ఆ తర్వాత కొంచెం రైస్ అనేది లేయర్స్గా వేస్తున్నాను చూసేయండి. రైస్ అనేది అలా వేసుకున్న తర్వాత మంచిగా దానిపైన చికెన్ యాడ్ చేయండి. మళ్ళీ రైస్ మొత్తం అలా మంచిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ చికెన్ యాడ్ చేసి తర్వాత బ్రౌన్ ఆనియన్ చేయండి. వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకుని దాని తర్వాత లేయర్స్కి వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి పైన. అలా గార్నిష్ చేసుకున్న తర్వాత మంచిగా, నేను ఎలాంటి ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయట్లేదు దీంట్లోని, జస్ట్ ఆ స్పైసెస్ గ్రేవీ వేస్తున్నాను చూసేయండి. గ్రేవీ మాత్రమే వేసాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర కూడా అలా మంచిగా గార్నిష్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత కొంచెం మసాలా కూడా అలా గార్నిష్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.